వార్త 10వ అధ్యాయము 38 నుంచి ఉన్న వచన భాగం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అనే సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పుమనను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరియు మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నాను. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ప్రార్థన. మహోన్నత దయగల తండ్రి, మార్తా మరియల ఇంట్లో ప్రభా, మరి మీరు వారితో మాట్లాడిన ఆ సంభాషణను ప్రభా మేము ధ్యానించిన విధంగా, తద్వారా మీరు ఏ ప్రాముఖ్యమైన సత్యాన్ని అయితే మాకు నేర్పించి ఇష్టపడ్డారో, ఏ ఉద్దేశంతో అయితే దానిని ప్రభా మరి మీ పరిశుద్ధ లేఖనాలలో భాగంగా రాయించారో దానిని మేము గ్రహించలాగా మీ ఆత్మచేత మాకు బోధించమని, సరైన తీర్మానం చేసుకోవడానికి కృప చూపించమని, సహాయం చేయమని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. బేతనియాకు చెందిన ఈ మరియ గురించి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, జస్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. గాస్పెల్స్ మనం చదివినప్పుడు ఈవెన్ 3 సందర్భాల్లో చూస్తాము. 3 సందర్భాల్లోనే ఇవి యేసు పాదాల చెంత ఉండడం చూస్తాం అనమాట. ఒక సందర్భం ఇదే. రెండో సందర్భము యోహాను సువార్త 11వ అధ్యాయము 32వ వచనంలో కనిపిస్తుంది ఈ మరియ ఇంకొకసారి. యోహాను 11:32, 11:32, జాన్ 11:32. అంతట మరియ యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండునెను. ఎవరా సహోదరుడు తెలుసా మీకు? లాజర్ కదా. లాజర్ చావకుండా ఆమె ఎక్కడుంది ఇప్పుడు? ఆయన పాదముల మీద పడి అని చూస్తున్నాం. అలాగే 12వ అధ్యాయం 3వ వచనంలో కూడా 12వ అధ్యాయం 3వ వచనం, యేసు వారు ఇంకా మరణించక ముందు ఆమె యేసుని అనాయింట్ చేస్తుంది అనమాట. 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అలాగే ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఈ కాంటెక్స్ట్ అంతటి మనం చదివినప్పుడు, ఇప్పుడు నేను ప్రత్యేకంగా అందులో ఒక్కొక్క వచనము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఆల్రెడీ తెలిసిన స్టోరీని మీకు అర్థమైపోయింది కూడా చదవంగానే అక్కడ ఏం జరిగింది కదా. సో ఈ సందర్భంలో మనం గమనించాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, ఆ రోజుల్లో ఇజ్రాయేలు దేశంలోని సంస్కృతిలో స్త్రీలకు, ఆడవారికి అసలు దేవునికి సంబంధించిన సంగతులు, ఆధ్యాత్మిక సంగతులు వాళ్ళకి టీచ్ చేయడము, నేర్పించడం అనేది ఒక టైం వేస్ట్ పని అని అనుకునే వాళ్ళు అంటారు రబ్బీలు. ఆధ్యాత్మిక గురువులు ఉండేవాళ్ళు కదా, ఒక టైం వేస్ట్ పని అని అనుకునేవారు. కానీ యేసుప్రభువారు అందుకు భిన్నంగా దేవుని దృష్టిలో ప్రతి ఒక్కరు ఎంతో విలువైన వారు అన్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నట్టుగా ఏం చేస్తున్నారు? ప్రత్యేకించి సమయం తీసుకొని స్త్రీలకి కూడా సువార్త చెప్పడానికి, స్త్రీలకు కూడా దేవుని సంగతులు బోధించడానికి ఆయన ఇష్టపడినట్టు సమయం తీసుకున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాము. అందులో భాగంగా ఈ స్త్రీ, ఈ మరియ ద్వారా దేవుడు మనకు ఒక ప్రాముఖ్యమైన పాఠాన్ని నేర్పించబోతూ ఉన్నాడు. మన బిజీ స్కెడ్యూల్స్ లో సైతం మన మెయిన్ ప్రయారిటీ ఏమై ఉండాలి అంటే, యేసు పాదాల చెంత కూర్చొని అవసరమైన ఆ ఒక్క పని, ఉత్తమమైన ఆ ఒక్క పని చేయడమే అనేది మనం ఈరోజు చూడబోతున్నాం కదా. ఆ పని కన్సిస్టెంట్ గా చేయడం ఎంత కష్టమో. ఏ పని? యేసు పాదాల చెంత క్రమంగా ప్రతిరోజు కూర్చొని ఆయన చెప్పేది వింటూ, ఆయన బోధ వింటూ, ఆయన మాటలు వింటూ నేర్చుకోవడము కన్సిస్టెంట్ గా చేయడం ఎంత కష్టమో, మీరంతా ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారో కూడా కొంతవరకు నాకు అవగాహన ఉంది. కాబట్టి ఈ సమయంలో యేసు పాదాల చెంత కూర్చొని సమయాన్ని గడపడం ఎందుకు ప్రాముఖ్యమైనదో ఒకసారి మీకు జ్ఞాపకం చేసి, ఆ పని చేయనివ్వకుండా మనల్ని అడ్డుకునేవేవో లేదా ఆటంకపరిచేవేవో పరిశీలించి వాటిని ఎట్లా అధిగమించాలో కూడా కాసేపు మాట్లాడుకొని క్రమశిక్షణతో ఆ పని ఎట్లా చేయాలో దాని గురించి తీర్మానం చేసుకుందాం. సో మొదటి విషయం, యేసు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వినడం ఎందుకు అంత ప్రాముఖ్యమైంది? మీలో చాలా మంది ఈ సంవత్సరం ప్రారంభమే ఎన్ని రోజులు అవుతుంది? నెలే కదా, 1 month. ప్రారంభంలో ఎలాగైనా బైబిల్ అంతా ఈ సంవత్సరం చదవాలి, పూర్తి చేయాలి, తప్పకుండా క్రమంగా ప్రతిరోజు చదవాలి.
అని మంచి ఉత్సాహంతో మొదలు పెట్టి ఉండొచ్చు కదా. ఆది కాండం సగం దాకా కూడా వచ్చారో ఏదో తెలీదు. మధ్య మధ్యలో ఎగ్గొడుతూ అప్పుడప్పుడు ఆగుతూ మళ్ళీ మొదలు పెడుతూ మొత్తానికి కొంతమంది, చాలా అతి తక్కువ మంది నిర్గమకాండం దాకా చేరుకున్నారు. అసలు నిర్గమకాండం దాకా మిగిలిన వాళ్ళు వెళ్ళారన్న సంగతి కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మన మధ్యలో ఉన్న చాలా మంది ఆల్రెడీ ఎక్కడో తప్పిపోయి వాళ్ళ బైబిల్స్ ని అటకెక్కించి ఆదివారాలు మాత్రమే వాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు మన మధ్యలో కూడా ఉన్నారనమాట. సరే, మీరు ఏ కారణాల వల్ల బైబిల్ చదవాలి అన్న మోటివేషన్ కోల్పోయారో తెలియదు కానీ, మరియా యేసు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వినడాన్ని యేసుప్రభువారు ఏమంటున్నారంటే అవసరమైన పని, అవసరమైనది ఒక్కటే అని అంటున్నారు కదా. అవసరమైన పని, ఉత్తమమైన పని అని యేసు అన్నాడు కాబట్టి ఇక ఆ కారణం చాలుగా మనకి ఆ పని చేయడం కొరకు మళ్ళీ మనం కమిట్ చేసుకోవడానికి చాలు కదా. అయినప్పటికీ ఒక 3 కారణాల రూపంలో ఈ అంశాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటిది, దేవుని వాక్యమే అనుగ్రహించును నిర్ణయాలు చేయు జ్ఞానము. మనకు జ్ఞానం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యంలో నుంచే వస్తుంది కదా. జ్ఞానం దేవుని వాక్యమే అనుగ్రహిస్తుంది అని చెప్పడం కోసమే మనం ఒక సిరీస్ చేసుకున్నాం, ఒక సర్మన్ సిరీస్ ప్రావర్బ్స్ లో నుంచి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం మొదటి 6 వచనాల సిరీస్ మొత్తం దీన్ని బేస్డ్ గానే జరిగిందనమాట. ఇదే థీమ్. నిర్ణయాలు చేయు జ్ఞానము దేవుని వాక్యమే మనకి అనుగ్రహిస్తుంది. అయినా మనం ఈ కాలంలో పుట్టాం కానీ అసలు మనం గనక యేసుక్రీస్తు కాలంలో ఉండుంటేనా, యేసు ప్రభువారి అడుగులోనే అడుగేస్తూ ఆయన ఎక్కడ నిలబడితే పక్కనే నిల్చొని, ఆయన ఎక్కడైనా కూర్చుంటే ఆయన పక్కనే కూర్చొని ఆయన పాదాలు చెంత హ్యాపీగా మరియలాగా ఆయన చెప్పే మాటలు అలా వింటూ బుద్ధి కూర్చునే వాళ్ళం కదా. మిస్ అయిపోయాం మనం అసలు. ఇప్పుడు పుట్టాం కానీ అప్పుడు పుట్టుంటేనా? వాస్తవం ఏంటి మీ అందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ లోనే కనబడుతుంది. దైవావేశం వల్ల కలిగిన జీవం గల దేవుని మాటలు ఈ బైబిల్ గ్రంథం రూపంలో నీకు అందుబాటులో ఉన్నాయి, కానీ నువ్వేం చేస్తున్నావు? నిర్లక్ష్యం చేస్తున్నావు. ఈ రోజు నిర్లక్ష్యం చేసే నువ్వు ఆ రోజు కూడా నిర్లక్ష్యమే చేస్తావు. నువ్వు ఏదో నీ పనుల్లో పడి నువ్వు ఎక్కడో ఉంటావు. యేసుప్రభువారు ఎక్కడో ఉంటారు, నువ్వు ఎక్కడో ఉంటావు. ఆయన ఎదురుగానే ఉన్నావు, నువ్వు నీ పనుల్లోనే ఉంటావు మార్తలాగా. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ అన్న సువార్త జ్ఞానము లేఖనాలు మనకి అనుగ్రహిస్తున్నాయి. అంతేనా? సువార్తేనా? అంత మాత్రమే కాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు ఒకసారి చదువుకుందామా? ఎన్నిసార్లు చదువుకున్నా ఏం నష్టం లేదు ఈ వచన భాగాన్ని. మీరు కంటిన్యూ చేసుకుంటే కూడా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ వచనాల ఆధారంగానే మనం నెక్స్ట్ ఈ కమింగ్ అప్ ఏప్రిల్లో సెమినార్ పెట్టుకోబోతున్నాం అన్నమాట. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ కొన్ని మాటలు నేను హైలైట్ చేసి చూపించాలనుకుంటున్నాను. చూడండి, ఏమేం చేయడానికి అనేది ఒక 4 విషయాలు చెప్పారు కదా. ఆ 4 స్కిప్ చేద్దాము. పైన ప్రతి సత్కార్యమునకు, ఎన్ని మంచి పనులు చేయడానికి? ప్రతి సత్కార్యం చేయడానికి ఎంత సిద్ధపాటు అనుగ్రహిస్తుంది వాక్యం మనకి? కొంచెం సిద్ధపాట, సగం సిద్ధపాట, దాదాపుగా చాలా మట్టుగా ఎంత సిద్ధపాటు అనుగ్రహిస్తుందని చెప్తుంది ఆ వాక్యం? పూర్ణముగా సిద్ధపడి అనే మాట చదువుతున్నాం. ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఏమై ఉన్నదంట? ప్రయోజనకరమై ఉన్నది. ప్రయోజనకరమై ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. 1 Peter chapter 2 verse 2. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును మాని ఏం చేయాలంట? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఎదుగు నిమిత్తము ఆ నిర్మలమైన పాలు వాక్యమును పాలను ఏం చేయాలంట?
ఆపేక్షించుడి అనే మాటలు విశ్వాసి చెప్తున్నాడు కదా. లూకాసు వార్త 4వ అధ్యాయంలో మనకు తెలుసు ఆ సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారు సాతాను చేత శోధించబడిన సందర్భం కదా. ఆయన ఎలా జయించాడో మనం చదివాం. వాక్యం అనే ఖడ్గంతో ఆయన అపవాది శోధనను జయించినట్టు మనం అక్కడ చదువుతాం కదా. ఆయన కంటతగా వచ్చిన వాక్యాలనే కోట్ చేస్తున్నాడా, లేకపోతే ఏమన్నా గ్రంథాలు ఏమైనా పట్టుకొని వెళ్ళి రిఫర్ చేస్తున్నాడా? ఆయన కోట్ చేసిన వర్సెస్ అన్ని హీ నో దెమ్ బై హార్ట్ కదా. ఆయన కంటత చేశాడు అదంతా. సో మనం కూడా వాక్యాన్ని కంటత చేయాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ యేసుప్రభువు అక్కడ చూపిస్తున్నారు కదా. 119వ కీర్తన 11వ వచనంలో, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్టు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అనే మాట చదువుతాం. ఇది కూడా కంటత పట్టాల్సిన వాక్యం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అనే మాటలు చదువుతాం. అలాగే గొప్ప ఆజ్ఞలు, 2 గొప్ప ఆజ్ఞలు ఉన్నాయి కదా. ఏంటంటే అవి, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ వివేకముతో ప్రేమింపవలను, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమింపవలనని రాయబడి ఉన్నది. ఈ 2 మాత్రమే దేవుడు మోషేకి ఇచ్చుంటే మనం ఏం చేసి ఉండేవాళ్ళం? ఏం చేయగలిగి ఉండేవాళ్ళం కాదు. ఎందుకు? దేవుని ఎట్లా ప్రేమించాలో తెలియదు మనకి, పొరుగు అని ఎట్లా ప్రేమించాలో అంతకంటే తెలియదు మనకి కదా. సో ఎలా దేవుణ్ణి ఎలా ప్రేమించాలి, పొరుగుని ఎలా ప్రేమించాలి అనేది కూడా మళ్ళీ ఎవరు చెప్పాల్సిందే? మనకి వాక్యం చెప్పాల్సిందే, వాక్యం నేర్పించాల్సిందే కదా. భక్తుల జీవితాలను చూస్తూ, లేదంటే భక్తులు చేసిన ప్రసంగాలను వింటూ, వాళ్ళు రాసినది చదువుకుంటూ, ఈ దైవావేశం వలన కలిగిన ఈ లేఖనములన్నీ ఆ విషయంలో మనకి ఎలా ఉన్నాయి? ప్రయోజనకరంగా ఉన్నాయి. దేవుని ఎలా ప్రేమించాలో, పొరుగువాడిని ఎలా ప్రేమించాలో మనకి నేర్పించేవిగా ఉంటాయి. చాలా మంది క్రైస్తవులు పాపంతో చేసే పోరాటంలో ఓడిపోతున్నా, వాళ్ళ రిలేషన్షిప్స్ ఎంత పాడైపోతున్నా, ఎంత నష్టపోతున్నా, వాళ్ళ మ్యారేజెస్ పాడైపోతున్నా, పిల్లల జీవితాలు పాడైపోతున్నా, వాళ్ళ సమస్యలకు పరిష్కారం బైబిల్లో ఉందని, బైబిల్ని అధ్యయనం చేసి దాని ప్రకారం నడుచుకోవడానికి, దాని ప్రకారం జీవించడానికి తీర్మానించుకునే విషయంలో మాత్రం ముందుకు రారు అనమాట. అది ఎట్లా అనిపిస్తుంది అంటే, చాలా సార్లు మనం క్యాన్సర్తో చనిపోతున్నామని, మనకు చనిపోబోతున్నామని మనకు తెలుసు. దానికి కావాల్సిన మెడిసిన్ ఎక్కడుంది? మన షెల్ఫ్లోనే ఉంది. కానీ దాన్ని తీసుకొని యూజ్ చేయడానికి మాత్రం మనకేం లేదు, మనసు లేదు, డిసిప్లిన్ లేదు. మనసు ఉంటుంది కొన్నిసార్లు, పాపం డిసిప్లిన్ లేదు కదా. దేవుని వాక్యం కేవలం రక్షణ జ్ఞానాన్ని మాత్రమే కాదు, భక్తి విషయంలో ఎలా ఎదగాలి అది మాత్రమే కాదు, అసలు నువ్వు నీ జీవితాన్ని ఎట్లా చూడాలో నేర్పిస్తుంది. జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో, కష్ట నష్టాలను, మరణాన్ని సైతం ఎట్లా ఎదుర్కోవాలో, వాటన్నింటినీ ఎలా చూడాలో ఆ కోణాన్ని, సరి అయిన కోణాన్ని బైబిల్ మీకు నేర్పిస్తుంది. ఈ వాక్యంలోని వాగ్దానాలే మన నిరీక్షణ. కాబట్టి మరియా యేసు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వింటుంటే, యేసు మరియా అవసరమైన ఉత్తమమైన పనే చేస్తుంది అని అనడంలో ఆశ్చర్యం ఏమీ లేదని అనిపిస్తుంది కదా. ఇప్పుడు పాయింట్ బి చూడండి ఒకసారి. దేవుని వాక్యమే అనుగ్రహించను దేవునితో నిరంతర అనుబంధము, కమ్యూనియన్ లేదా ఫెలోషిప్ అని కూడా అనొచ్చు కదా. ఎంఐ మార్గంలో 2 వ్యక్తులు ఉంటారు. ఆ 2 వ్యక్తులు దారిలో వెళ్తుంటే యేసుప్రభువు వారు కలిసి వాళ్ళతో మాట్లాడుతుంటాడు. మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరి అనుభవం ఏంటో వాళ్ళ మాటల్లో ఒకసారి విందామా. లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనం. వాళ్ళకి ఎట్లా అనిపించింది యేసుప్రభువు వారితో మాట్లాడుతుంటే? 32వ వచనం. అప్పుడు వారు, ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిది. బహుశా యేసుక్రీస్తు పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వింటున్న మరియకు కూడా అట్లనే ఉండొచ్చు కదా. ఆమె హృదయంలో ఏమవుతుండొచ్చు? మండుచూ ఉండొచ్చు. కానీ ఇప్పుడు అంటే చాలా ఇప్పుడు మీలో కొంతమంది అలా అనుకుంటూ ఉండొచ్చు, వాక్యం నిజంగా ఎంత ప్రయోజనకరమైందంటే అందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది, శ్రద్ధగా మనము వినాలే కానీ. మీలో కొంతమంది క్రమంగా చదివే వాళ్ళు కూడా ఉండొచ్చు వాక్యాన్ని, వాళ్ళకు కూడా సరిచేసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. ఎలాగంటే, మనం దేవునితో వ్యక్తిగతంగా గడిపేటువంటి ఆ సమయం, అది వాక్యం చదవడం ద్వారానైనా, ప్రార్థన ద్వారానైనా, అది చాలా సార్లు మనం ఎట్లా చేస్తుంటామంటే, రోజంతట్లో మనం చేయాల్సిన టు డూ లిస్ట్ ఉంటుంది కదా, అందులో ఆ పని టకటకా చేసేసి టిక్ పెట్టేసి అమ్మయ్య ఈ రోజు పని అయిపోయింది అన్నట్టుగా చేస్తుంటాం. కానీ యేసుప్రభువు వారి మాటలు విన్నటువంటి ఇద్దరికి ఎలా అనిపించింది అంటే, వాళ్ళ హృదయము మండుచూ ఉంటుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ద ఫెలోషిప్ విత్ గాడ్ కదా. అది దేవునితో మనం చేస్తున్నటువంటి సంభాషణ. మనం ఆయనతో మాట్లాడుతున్నాము, ఆయన మాటల్ని మనము వింటూ ఉన్నాము. చాలా గంభీరమైనటువంటి సమయము, ప్రభుతో మనము సహవాసము చేసేటువంటి ఆ సమయము. ఏదో మన టు డూ లిస్ట్ లో ఒక టిక్ పెట్టేసుకోవడానికి కాదు మనం ఆ సమయాన్ని కేటాయించవలసింది.
ప్రభుతో నిరంతరము సహవాసించడానికి మనకి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ఎంతగానో దోహదపడుతుంది. మూడవది, దేవుని వాక్యమే అనుగ్రహించిన జీవితాన్ని చూడాల్సిన సరైన దృక్కోణము. జీవితాన్ని చూడాల్సిన సరైన దృక్కోణం. ఈ మాట చెప్తున్నప్పుడు నేను ప్రతిసారి చెప్తాను, మనం వాక్యంలో నుంచి నేర్చుకునే చాలా సత్యాలు ఉంటాయి కదా, వాటన్నింటితోటి మనం ఏం చేయాలంటే ఒక ఫ్రేమ్ వర్క్ ని బిల్డ్ చేసుకోవాలి. ఫ్రేమ్ వర్క్ అంటే ఎట్లా అంటే, జస్ట్ ర్యాండమ్ గా గుర్తొచ్చిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. మన హైదరాబాద్ లో పిల్లర్స్ వేస్తుంటారు, మెట్రో పిల్లర్స్ వేస్తుంటారు కదా. పిల్లర్స్ వేయడం మీరు చూసుంటారు చాలా సార్లు. ఎట్లా వేస్తారు, ముందు చుట్టూ రేకులు కొట్టి ప్రాపర్ షేప్ లో రేకులన్నీ ఫిక్స్ చేస్తారు. ఫస్ట్ మేకులు కొట్టి, తర్వాత ఏం చేస్తారు, దాంట్లో సిమెంట్ పోస్తుంటారు కదా, దాన్ని మిక్స్ చేసిన దాన్ని పోస్తుంటారు. ఈ బయట ఈ సిమెంట్ చూసారా, ఈ రేకుతో కూడినటువంటి ఫ్రేమ్ వర్క్ ఉంది కదా, దాన్ని ఫ్రేమ్ వర్క్ అంటున్నాను నేను. అందులో పోసేదంతా ఆబ్వియస్ గా ఏమవ్వాలి, అదే ఆకారంలోకి ఇమిడిపోయి ఆ ఫామ్ లోకే రావాలి కదా. అది ఇలా 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 మెలికలు తిరిగి రాదు కదా. ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏ షేప్ లో అయితే అవన్నీ ఆ రేకులన్నీ ఫిక్స్ చేశారో ఆ షేప్ తగ్గట్టుగానే అందులో ఉన్న పిల్లర్ అంతా ఫామ్ అవ్వాలి. సిమిలర్ ఎగ్జాంపుల్, పిల్లలు ఆడుకునే బోర్డు ఒకటి ఉంటది, అందులో చిన్న చిన్నవి ఏవో కార్డ్స్ లాగా ఇస్తుంటారు. ఆ కార్డ్స్ అన్ని మనం ఫిక్స్ చేస్తే ఒక పిక్చర్ వస్తుంది అనమాట ఫైనల్ గా. ఏంటది, పజిల్, సమ్ పజిల్ అయితే కదా. ఇప్పుడు ఈ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు ఎట్లా డిజైన్ చేస్తున్నారు, ఇవన్నీ అందులో ఫిక్స్ అవ్వగలిగే షేప్ అండ్ ఫార్మాట్ లోకి దాన్ని డిజైన్ చేస్తున్నారు. ఇవన్నీ ఏం చేయాలి, ఆబ్వియస్ గా ఒక మంచి పిక్చర్ లోకి ఫామ్ అవ్వాలంటే ఇవన్నీ ఏం చేయాలి, కరెక్ట్ గా వెళ్ళి ఆ ప్రాపర్ ప్లేసెస్ లో ఫిక్స్ అయితేనే ఒక కంప్లీట్ ఇమేజ్ వస్తుంది కదా. వాక్యముల నుంచి మనం నేర్చుకునే విషయాలన్నీ ఏం చేస్తాయంటే అలాంటి ఒక ఫ్రేమ్ వర్క్ ని డిజైన్ చేస్తాయి. మన జీవితంలోని విషయాలన్నీ మనం ఏం చేస్తూ ఉంటాం, అప్పుడు ఆబ్వియస్ గా ఆ ఫ్రేమ్ వర్క్ లోకి ఒదిగిపోయేటట్టు, దాంతో సరిపోయేటట్టు మనము ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు. సో అలాంటి ఒక ఫ్రేమ్ వర్క్, అలాంటి ఒక పర్స్పెక్టివ్, బిబ్లికల్ పర్స్పెక్టివ్ ని మనము బిల్డ్ చేసుకోవాలన్నమాట దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు. తను ఇంట చేర్చుకున్న ముఖ్య అతిథి కోసము పాపం ఏవేవో పనులు చేస్తుందంట మార్త. ఏం పనులు చేస్తుండొచ్చు, బహుశా భోజనం సిద్ధం చేస్తూ ఉండొచ్చు కదా. అది ఇంతకీ యేసుప్రభువే వచ్చారో ఆయన శిష్యులు కూడా వచ్చారో అక్కడ తెలియదు మనకి. శిష్యులు కూడా వచ్చుంటే ఇంకాస్త పెద్ద కుండ పెట్టాలి, ఎక్కువ మందికి వంట కదా. సో మరి భోజనమే సిద్ధం చేస్తుందో లేకపోతే సర్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తుందో, ఏవో మొత్తానికి పనులతోటి అవి ఏమైపోయింది, తలమునకలు అయిపోతుంది కదా. బహుశా ఆయన వస్తున్నాడని తెలిసిన ఆ రోజు నుంచే, ఆ గడియ నుంచే ప్రిపరేషన్స్ అన్ని మొదలు పెట్టి ఉండొచ్చు. మర్యాదల్లో ఎక్కడ తేడా జరగకూడదని పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉండొచ్చు. ఆమె దృష్టి అంతా వాటిపైన ఉండడం వల్ల ఆమె ఎంతో ఆందోళనకు గురైంది. ఎంత ఆందోళన కంటే 2 గొప్ప ఆజ్ఞలను ఉల్లంఘిస్తూ ప్రభు పైన తన సోదరి పైన నిందారోపణ చేసేంత ఎక్కువగా ఆందోళన చెందిందనమాట. ఆమె ప్రశ్నిస్తుంది కదా యేసు ప్రభు వారిని, నువ్వు మార్తాకి చెప్పవా అని అనటంలో మార్తాని అంటుంది, ప్రభువుని కూడా అంటుంది, ఇద్దరిని అంటుంది. అలా కాకుండా ఆమె ఏం చేసి ఉండాల్సిందంటే మరియ చేసిన పని చేసి ఉండాల్సింది కదా. మరియకి లాగా యేసు పాదాల చెంత కూర్చొని ఉండాల్సింది. ఇప్పుడు ఇందులో మార్త చేస్తుంది తప్ప పాపమా చెప్పాలి, సరిగ్గా అర్థం చేసుకోవాలి మనం ఈ మాటలు. మార్త తప్పు చేస్తుందా, పాపం చేస్తుందా చెప్పండి. చేయట్లేదు, మరి ఏం చేస్తుంది, అది పని చేస్తుంది. ఏసు ఎందుకు గద్దిస్తున్నారు ఆయన ఆమెని, అనవసరమైన పనులు చేస్తుంది అంతే. ఆ టైంకి అప్పుడు అవసరం లేదు ఆ పనులన్నీ చేయడం. ఉత్తమమైన దానిని చేస్తుంది మరియ అని అన్నప్పుడు మార్త ఏం చేస్తున్నట్టు, ఉత్తమమైనది కానిది చేస్తున్నట్టు. అంతేగాని తప్పు చేస్తుంది పాపం చేస్తుంది అని కాదు అక్కడ ఉద్దేశం కదా. మార్త పనుల గురించి యేసు ప్రభువు ఏమంటున్నారు చూడండి ఒకసారి. 40వ వచనం 41వ వచనం, ఫుడ్ ప్రిపేర్ చేయడము, ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడము, మీల్స్ ప్రొవైడ్ చేయడం, అవన్నీ తప్పు, అవసరం లేని పనులను కూడా అనట్లేదు నేను. ఆయన ఏమంటున్నాడు చూడండి, జాగ్రత్తగా చదవాలి మనం వాక్యాన్ని. 40వ వచనం, మార్త మీరు 40వ వచనం చదువుతున్నారా? 40. మార్త విస్తారమైన పని పెట్టుకున్నాడు చేత తొందరపడి అనే మాట. ఎట్లా, ఎంత పని పెట్టుకుందంట, విస్తారమైన పనులు పెట్టుకుందంట. 41వ వచనం, అందుకు ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. నాట్ జస్ట్ ప్రొవైడింగ్ ద మీల్ ఆర్ ప్రిపేరింగ్ ద మీల్ కదా.
ఎన్ని పనులు పెట్టుకుందంటే యేసుప్రభు వారు వచ్చే టయానికి అన్ని పనులు పెట్టుకోవచ్చునా? అదే వద్దంటున్నారు యేసుప్రభు వారు. సింపుల్ గా కదా. అవసరమైనది ఒక్కటే. అంటే ఇప్పుడు మార్తా చేస్తున్న పనులన్నీ ఎట్లాంటివి అన్నట్టు, ఇప్పుడు అవసరం లేదన్నట్టు. నువ్వు తప్పు చేస్తున్నావు అని నేను ఖండించట్లేదు, గద్దించట్లేదు. అనవసరమైన పనుల్లో ఆక్యుపై అయిపోయి అవసరమైన ఈ ప్రాముఖ్యమైన దానికి నువ్వు సమయము ఇవ్వలేకపోతున్నావు, పైగా కంప్లైంట్ చేస్తున్నావు. మళ్ళీ చాలాసార్లు మనం కూడా అనవసరమైన ఆందోళనతో నిండిపోయి చేయాల్సినవి చేయకుండా ఏవేవో చేస్తూ ఉంటాం కదా. అనవసరమైన పనులన్నీ పెట్టుకొని అనవసరంగా ఆందోళన చెందుతూ ఉంటాము. మార్తా బోలుడు అనవసరమైన పనులు పెట్టుకోవడం వల్ల యేసు దగ్గర కూర్చొని ఆయన మాట్లాడుతున్నప్పుడు వినడానికి ఉండలేకపోయింది. కొన్నిసార్లు మనం కూడా ఇలాగే ఆలోచిస్తున్నాం, పరిస్థితులు అస్సలు బాగాలేవు కాబట్టి ఇప్పుడు నేను వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అబ్బా నా దగ్గర అంత సమయం లేదులే ఇప్పుడు, ఎందుకు నాకు చాలా పనులు ఉన్నాయి, బోలెడు పనులు ఉన్నాయి, నాకు ఈ పనికి నా దగ్గర సమయం లేదని అనుకుంటుంటా. కానీ అది తప్పు. మార్తా మరియతో పాటు కూర్చొని ఉంటే జాగ్రత్తగా వినండి. మార్తా మరియతో పాటు కూర్చొని ఉంటే ఏది ప్రాముఖ్యమైంది కాదు, ఏది అవసరము ఏది అవసరం లేదు, ఏది ఎప్పుడు చేయాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలి అనే విషయాలు కూడా నేర్చుకుని ఉండేది. పాపం అసలు అక్కడ కూర్చొనే లేదు కాబట్టి ఆమె ఆ రైట్ పర్స్పెక్టివ్ ఆమెకు రాలేదన్నమాట. దానికి తగ్గట్టుగానే ఆమె బిహేవ్ చేస్తుంది కదా. సో దేవుని వాక్యము ఏం చేస్తుంది? ఆ డిజర్న్మెంట్ ఇస్తుంది మనకి. ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలి, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయాలు మనకి వాక్యము నేర్పిస్తుంది. జీవితాన్ని ఎట్లా చూడాలో నేర్పిస్తుంది. జీవితంలోని అనేక సంగతులను ఎట్లా పరిగణించాలో, వేటికి ఎంత సమయం ఇవ్వాలో, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో నేర్పిస్తుంది. సరే, యేసు పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వింటూ గడిపే సమయం ఎంతో అద్భుతమైంది అయినప్పుడు పాయింట్ నెంబర్ 2, యేసు పాదాల చెంత కూర్చోకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? అబ్బా, మీ అందరికి బాగా తెలిసిన ఆన్సరే. ఎన్ని సంవత్సరాల పాటు అడుగుతూ ఉండినా మళ్ళీ చెప్తా ఉండొచ్చు. ఏంటది ప్రశ్న? మళ్ళీ చదవండి మీరు. యేసు పాదాల చెంత కూర్చోకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? మన గురించే, మార్త గురించి పక్కన పెట్టేసండి, మన గురించి చెప్పాలి. ఇంత లేట్ అయితే ఎట్లా? మీరు చదవడంలో ఎక్స్పర్ట్స్ అని, దాని గురించి చదవకపోవడంలో కూడా మీరు ఎక్స్పర్ట్స్ కదా, టక్కుని చెప్పాలి. మీకు చాలా అర్జెంట్ పనులు ఉండడం వల్ల కదా. అందుకేనా యేసు ప్రభువుతో మీరు సమయం ఎందుకు గడపలేకపోతున్నారు? చాలా అర్జెంట్ పనులు. మార్త పెట్టుకున్న విస్తారమైన పనులు ఏంటో మనకు తెలియదు, కానీ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా ఏ పనులతో ఆక్యుపై అయిపోయి ఉంటున్నామో మనకు తెలిస్తే మనకున్న విస్తారమైన పనులు ఏంటో మనకు ఒక అవగాహన వస్తుంది కదా. అవన్నీ చాలాసార్లు మంచి పనులే అవ్వచ్చు, మనకు కావాలి అని కూడా అనిపించవచ్చు, కానీ అవన్నీ అవసరమేనా అన్నది మనం అడగాల్సిన ప్రశ్న. బహుశా అన్ని అవసరం కాదేమో. ఒకసారి టైం మేనేజ్మెంట్ కి ఎక్స్పర్ట్, టైం మేనేజ్మెంట్ గురించిన ఒక ఎక్స్పర్ట్ ఏదో ఒక కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఏదో మోటివేషన్ క్లాస్ ఇస్తూ ఈ ఎగ్జాంపుల్ చెప్పారంట. మీరు కూడా మాట్లాడుతూ చెప్తూ ఉండొచ్చు. ఒక పెద్ద జార్ తీసుకున్నాడంట, ఆబ్జెక్ట్ లెసన్ చూపిస్తూ అడుగుతున్నాడు. ఒక జార్ తీసుకొని పెద్ద పెద్ద రాళ్ళు అందులో వేసాడంట. ఫస్ట్ ఒక 6 స్టోన్స్ వేస్తే ఇంకా 7th స్టోన్ పట్టదు. ఇంకా దాంట్లో 6 స్టోన్స్ వేసాడు. జార్ కంప్లీట్ గా ఉందా, ఫుల్ గా ఉందా అని అడిగితే మీకులాంటి ఒక తెలివైన వ్యక్తి ఏమన్నాడు? అందులో ఇంకేమైనా పడతాయా అంటే, ఇంకేమైనా పట్టే ఖాళీ ఉందా లోపల? ఉంటదా? సింధాక్ లాంటి తెలివైన వ్యక్తి ఉంటుంది, ఇంకా వేరేవి కూడా పడతాయని చెప్పాడంట. చెప్పగానే ఆయన తీసుకొని చిన్న చిన్న స్టోన్స్ తీసుకొని వేసాడంట. అవన్నీ ఆ సందులో నుంచి జారుకుంటూ ఫిల్ అయినాయి. మళ్ళీ ఇంకాస్త ఫిల్ అయింది. సో ఇప్పుడు ఫిల్ అయిందా అని అడిగాడంట. మళ్ళీ ఇంకో తెలివైన వ్యక్తి ఏం చెప్పాడు? ఇంకా ఫిల్ అవ్వలేదు, ఇంకా ఏమయ్యచ్చు? శాండ్ వేయచ్చు అని చెప్పాడంట. సో శాండ్ వేసారు, ఫిల్ అయిందానంటే అన్వేష్ లాంటి తెలివైన వ్యక్తి ఏమన్నాడు? ఇంకా ఫిల్ అవ్వలేదు, వాటర్ పోస్తే అప్పుడు ఫిల్ అవుతుంది అంటే అప్పుడు వాటర్ పోసాడు. ఇంకా ప్లేస్ లేదు లోపల, కంప్లీట్లీ ఫుల్. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఏం నేర్చుకున్నారని అడిగాడండి. ఇది అసలు ప్రశ్న. ఇప్పుడు చెప్పండి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ఇంతకి? ఒక తెలివైన వ్యక్తి ఏమన్నాడంటే, మనం సమయం లేదనుకుంటాం కానీ సమయం ఎప్పుడు ఉంటూనే ఉంటది అని చెప్పాడంట. అంటే ఇప్పుడు ముందేం ప్లేస్ లేదనిపిస్తుంది, అరే ఫుల్ అయిపోయింది కదా అనిపించింది. లేదు, మళ్ళీ రాళ్ళు వేసారు, చిన్న రాళ్ళు, పోనీ అప్పుడు ఫుల్ అయిందా? లేదు, ఇసుకేస్తే ఇసుక కూడా
వెళ్ళింది లోపలికి. అప్పుడు ఫీల్ అయిందా? లేదు లేదు. ఇంకా వాటర్ వేస్తే కూడా వెళ్ళే. అంటే ఏదో ఒకలాగా ఎప్పుడు ఎంతో కొంత సమయం మనకి ఉంటూనే ఉంటది, మనకి తీసుకోవాలనే మనసు ఉంటే అని ఒక తెలివైన వ్యక్తి చెప్తే, మధు అనే లాంటి వ్యక్తి అసలు పాయింటే చెప్పాడు. ఏంటంటే ముందు రాళ్ళు వేయాలి అని. ఎందుకో చెప్పమంటారా? సేమ్ అదే క్వాంటిటీలో ఉన్న శాండ్, స్మాల్ స్టోన్స్, వాటర్ మొత్తం ముందు వేసేసేయండి. తర్వాత ఈ 6 స్టోన్స్ ని మీరు లోపల ఫిట్ చేయగలుగుతారా? ఈ 6 పెద్ద రాళ్ళని మిగిలినవన్నీ వేసేసిన తర్వాత మనం దాంట్లో ఇరికించగలుగుతామా? ఇరికించలేం. అంటే ఈ పెద్ద రాళ్ళు ఏంటి? అవసరమైన ఆ ఒక్కటి. అర్థమైందా? అవసరమైన ఆ ఒక్కటి యేసుప్రభు గారు ఏదైతే చెప్తున్నారో ఆ అవసరమైన ఆ ఒక్కటే ఆ రాళ్ళు అనమాట. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అని అంటారు ఇంగ్లీష్ లో. నేను మా రాజు చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటా ఉంటాను. ఈ వారం అంతట్లో ఎస్పెషల్లీ ఆ పాస్ట్ 2 వీక్స్ నేను లేను కదా, ఇట్లా ఎన్ని పనులు ఉన్నాయని ఆలోచించి ఇట్లా వర్షం కురుస్తున్నట్టుంది నాకు. అన్ని రకాల వర్క్స్ ఉన్నాయి. ప్రతిసారి ఏం చేయాల్సి వస్తుంది? ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏది ఫస్ట్, ఏది నెక్స్ట్. ముందు చేయాల్సిన పనులు ముందు, తర్వాత చేయాల్సిన పనులు తర్వాత. ముందు చేసేసామనుకో, తర్వాత వరకు టైం ఉంటే, వీలుంటే, అవకాశం ఉంటే చేసుకుంటాం, లేదంటే మానుకుంటాం. కానీ మనకు వచ్చిన శోధన ఏంటి? ఎనుకున్నయే ముందు చేయాలని అస్తమానం అదే శోధన. ఏంటో అసలు కదా. ముందున్న వాటి జోలికి అసలు పోబుద్ది కాదు. వెనుకున్న వాటికే మీకు బైబిల్ చదవడానికి ఎంత ఇది ఉందో, నాకు బైబిల్ చదివే దగ్గర అనిపించదు, కానీ క్వశ్చన్స్ రాసే దగ్గర వస్తుంది నాకు. ఎన్ని పనులైనా చేయబుద్ధి అయితే కానీ దాని దగ్గరకు వచ్చేసరికి మంచి రాదు అసలు. అబ్బా తర్వాత చేద్దాంలే. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ముందు పనులు ముందు చేయాలి. ముందు ప్రాధాన్యమైన పనులు ముందు చేయాలి. ఆ పెద్ద రాళ్ళు ముందు జారులో వేయాలి, మధు అని చెప్పినట్టు. ఓకేనా? ముందే ఇసుక, నీళ్లు, చిన్న రాళ్ళు వేసేస్తే పెద్ద రాళ్ళు పట్టవు. ఇంకా అయ్యయ్యో టైం అయిపోయింది చేయలేకపోతున్నామని మీ మీద మీరు, తర్వాత మీరు చెప్పిన దాన్ని బట్టి నేను మీ మీద జాలిపడాలి. ఇంకా పాపం ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. యేసు పాదాల చెంత సమయాన్ని గడిపే విషయంలో మన నిర్లక్ష్యంగా ఉంటే మిగిలిన విషయాలనే మన టైం అంతా తినేస్తాయి. మన మాటల్ని, మనం యేసుప్రభు మాటలు వినలేము, ఆయనతో సహవాసము చేయలేము. మార్త గురించి యేసుప్రభు ఒక 2 పదాలు వాడారు మార్త గురించి మాట్లాడుతూ. ఒకటి ఏంటంటే తొందరపడి, ఇంకొకటి ఏమో తొందర కలిగి విచారపడుచున్నది అని. అంటే ఆందోళన, వరీయింగ్, యాంగ్జైటీ. ఈ సమస్య కొందరిలో చాలా ఎక్కువ ఉంటే కొందరిలో కొంచెం తక్కువగా ఉంటుంది. అనవసరంగా టెన్షన్ పడుతుంటారు. అదెట్లా, ఇదెట్లా, అదేంటి, ఇదేంటి, అన్ని ఒక 30-40 మైండ్ లో పెట్టుకొని అన్నిటి గురించి ఒకేసారి వరీ అవుతుంటారు అనమాట. ఒక్కొక్కటిగా చేసుకోవడం గురించి కాదు, ఇన్ని పనులు ఉన్నాయని చెప్పి వాటి అన్నిటి గురించి వరీ అవ్వడము, యాంగ్షియస్ గా ఫీల్ అవ్వడము కొంతమంది చేస్తూ ఉంటారు. అనవసరంగా టెన్షన్ పడుతూ ఉంటారు. మార్త అయితే బహుశా పని చేసుకుంటూ మరియను కూడా తిట్టుకుంటూ ఉండొచ్చు. నాకు హెల్ప్ చేయకుండా నేను ఒక్కదాన్ని ఇక్కడ కిచెన్లో పడి పని చేస్తా ఉంటే చక్కగా కూర్చొని కబుర్లు చెప్తా ఉంది మరియ యేసుప్రభుతో పాటు అని మరియని తిట్టుకుంటూ కూడా ఉండొచ్చు మార్త కదా. కానీ బహుశా మరియ యేసుప్రభు రాక ముందు మార్తకు హెల్ప్ చేసి ఉండొచ్చు. కానీ యేసుప్రభు వచ్చిన తర్వాత మాత్రం వెంటనే వెళ్ళిపోయి ఏం చేసి ఉండొచ్చు? ఆయన పాదాల చెంత కూర్చొని దాన్నే ప్రయారిటీగా ఎంచుకొని ఆ మిగిలిన పనులన్నీ ఇక తర్వాతనే. ఇక ఆయన మళ్ళీ ఎప్పుడైతే వెళ్ళిపోతాడో ఇంకా ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బోలు తోముకున్నా, గచ్చు తుడుచుకున్నా, ఇల్లు సర్దుకున్నా, ఎప్పుడు తర్వాత. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి? కూర్చొని వినాలి అని ప్రయారిటైజ్ చేసుకొని ఉండొచ్చు. ఇద్దరు ప్రభువుని ప్రేమించేవారు, అందులో ఏ అనుమానం లేదు. దయచేసి మార్తని పాపం బ్యాడ్ గా చూడొద్దు, ఆమె కూడా ప్రభువుని ప్రేమిస్తుంది పాపం కదా. అందుకే ఆమె ఏం చేసింది? తన ఇంట చేర్చుకుంది. ఇప్పుడు చేస్తున్న పనులన్నీ ఎవరి కోసం? వాళ్ళ కోసమే కదా. సో ఆమె కూడా ప్రభువుని ప్రేమిస్తుంది. కానీ ఈ సందర్భంలో మార్త అనుకుని ఉండొచ్చు, యేసుప్రభు కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఆమె ఎక్స్పెక్టేషన్ ఏంటి? మార్త హెల్ప్ చేయట్లేదు, నాకు వచ్చి నువ్వైనా చెప్పవా అని అనగానే, మరియా హెల్ప్ చేయట్లేదు, నాకు నువ్వైనా చెప్పవా అని అనగానే యేసుప్రభు ఏం రెస్పాండ్ అవ్వాలని ఆమె ఎక్స్పెక్టేషన్ అంటే, ఏ మరియా ఊరు కూర్చొని కబుర్లు వింటున్నావు ఏంట్లే, వెళ్ళి మీ సహోదరికి హెల్ప్ చేయి, ఆ ఒక్కతే ఎట్లా చేసుకుంటుంది అని మరియని అనాలని ఆమె ఎక్స్పెక్టేషన్. యేసుప్రభు ఏమో మరియని ప్రోత్సహించి సమర్థించినట్టుగా మనం అక్కడ చూస్తున్నాం కదా. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం, ఎవరైతే మార్త లాగా అనవసరమైన, విస్తారమైన,
అంత ప్రాముఖ్యం కాని పనుల గురించి ఆందోళన చెందుతున్నారు, చింతిస్తున్నారు, జాగ్రత్త, అలా చేయొద్దు అని ప్రభువు చెప్తున్నాడు. అవసరమైనది ఒక్కటే, అవసరమైనది ఒక్కటే. ఇక మూడవది, కుటుంబ సభ్యులు వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారు. మరియ కూడా అనుకొని ఉండొచ్చు కదా, ఏమని అనుకొని ఉండొచ్చు, ఇవన్నీ మన అజంప్షన్స్ అంతే, ఒక పాయింట్ చెప్పడం కోసం. మరి ఏమనుకొని ఉండొచ్చు, మార్త ఎన్ని తిట్టుకుంటుందో నన్ను, ఆమెకి హెల్ప్ చేయకుండా ఇక్కడ కూర్చున్నానని. కానీ అట్లా అనుకొని సరే అని లెగిసి వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు యేసుప్రభు ఇద్దరిని కలిపి అని ఉండేవాళ్ళు అనమాట. మీరిద్దరూ అవసరమైనది విడిచిపెట్టి అనవసరమైన పనులతోటి విస్తారమైన పనులు పెట్టుకొని అవసరమైంది విడిచిపెట్టేశారు అని బహుశా అప్పుడే పిలిపించరా, ఇక్కడ కూర్చొని ముందు మీరు అని వాళ్ళిద్దరిని గద్దించి కూర్చోబెట్టి ఉండొచ్చు. ఒకవేళ మరియ కూడా అట్లే చేస్తుంటాయి, కానీ మరి అట్లా చేయలేదు కదా. సో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనేది కూడా కొన్నిసార్లు చాలా తలనొప్పిగా ఉంటుంది, ఎస్పెషల్లీ పాస్టర్స్ హౌస్ విజిటింగ్ చేసేటప్పుడు. అంటే మీలో ఎవరు అంత ఇబ్బందికరంగా లేరులే, కానీ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇట్లా కొంతమంది హౌస్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు అప్పుడు దాకా వెళ్ళంగానే మామూలుగా పలకరిస్తారు కదా, పలకరించిన తర్వాత ఇంకా ఆయన ఇంట్లో హస్బెండ్ హడావిడిగా కిచెన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆవిడతో ఏవో గుసగుసలాడేసి బెడ్రూమ్లోకి వెళ్ళి హడావిడిగా జేబులో షర్ట్ వేసుకొని పర్స్ పెట్టుకొని వెళ్ళిపోతుంటాడు ఇంకా స్పీడ్గా. ఎక్కడికి, పాలు తేవడానికో చికెన్ తేవడానికో పరుగు. ఈలోపు లోపల ఆమె ప్రిపరేషన్స్, ఆమె అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకోవాలి. ఇక ఆయన వస్తాడు కదా, వచ్చి ఆయన కూర్చొని ఆయన మాత్రమే మాట్లాడుతుంటాడు, ఆమె టక్క టక్క గిన్నె మోగిస్తూ ఉంటది. ఇక నేను వెళ్ళేదాకా ఇక అదే పని. అంటే మంచిదే ఇప్పుడు నచ్చు, కానీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఆ ప్రయారిటీ, మెయిన్ ప్రయారిటీలో ఉన్న థింగ్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం కోసం కొన్నిసార్లు ఏం చేయాలి, కొన్ని విషయాల్ని పక్కన పెట్టాల్సి వస్తుంది కదా. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో, వీళ్ళు ఏమైనా పెట్టకపోతే చేయకపోతే పాస్టర్ ఏమైనా అనుకుంటాడేమోనని వాళ్ళ, అంటే ఎక్కడ మర్యాద ముందు, అసలు ఉన్న టైం అంతా ఆయన ఊరికే కూర్చోబెట్టినా సరే మర్యాదలో మాత్రం మనం అసలు తగ్గకూడదు, ఎక్కడ మాట రావద్దు. మనకి చికెన్ అయినా పెట్టుకుని పంపిస్తామా అన్నట్టు ఉన్న టైం అంతా దానికే తీసేసుకుంటాడు. అలా కాదు, వాళ్ళేమనుకుంటున్నారు వీళ్ళేమనుకుంటున్నారు అని కాదు, ఎప్పుడు ఏది చేయాలో అదే కాదు మర్యాద చేయాలి ముందు. అసలు అక్కడ ఎవరు ఎందుకు వచ్చినా సరే మన పద్ధతి, మన సాంప్రదాయం, మన మర్యాద ముందు మనం చేయాల్సిందంతా మనం చేసిన తర్వాతనే ఏదైనా, టైం ఉన్నా లేకున్నా సరే మాకు మాత్రం ఇదే ప్రయారిటీ అన్నట్టుగా ఉంటామా. అలా కాకుండా వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారో అని కాకుండా ఎప్పుడు ఏది చేయాలో అదే చేయాలి. మరి ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ యేసు పాదాల చెంత కూర్చొని ఆయన బోధ వినే విషయంలో మాత్రం సాధ్యమైనంత వరకు రాజీ పడే ప్రసక్తే ఉండకూడదు. చివరిగా నెంబర్ 3, లాస్ట్ పాయింట్, యేసు పాదాల చెంత కూర్చోవడాన్ని నేను తప్పు రాశాను, కూర్చోవడాన్ని ఎలా అభ్యసించాలి. అభ్యసించడంలో భాగంగా ఫస్ట్ మొదటిగా నేను చెప్పాల్సిన ఒక విషయం ఏంటంటే, ఇతరులను నిందించడం మానేయాలి. ముందు నీ గర్వంతో నువ్వు వ్యవహరించాలి. ఇకనైనా మార్పు చెందుతాను ప్రభువా, సీరియస్గా క్రమంగా నీ పాదాల చెంత కూర్చొని మీ మాటలు వినడానికి నేను కమిట్ చేసుకుంటాను అని తీర్మానించుకోవాలి. యేసు మార్తను సరిచేసినట్టు ఇక్కడ చెప్పబడింది, కానీ మార్త అందుకు ఎట్లా స్పందించిందో మనకు తెలియదు కదా. యేసు ప్రభువు సరి చేస్తున్నారు, రిబ్యూక్ చేస్తున్నారు, కానీ మార్త ఎట్లా స్పందించిందో చెప్పారా? చెప్పలేదు. కానీ ఆమె తనకు తాను సరి చేసుకోవడం అంత అప్పటికప్పుడు సరి చేసుకోవడం చాలా కష్టమైన విషయం, అంత ఈజీ కాదు అది. ఎందుకు వెంటనే, అంటే చాలా కష్టమైన విషయం అని చెప్తున్నాను కదా. రిబ్యూక్ ని తీసుకోవడము, సరి చేసుకోవడం కొంచెం టైం టేకింగ్, హార్డ్, కష్టం, ఈజీ కాదు, తేలిక కాదు. ఇమీడియట్ గా ఏం జరుగుతుంది, ఇమీడియట్ గా ఆమె ఎట్లా రెస్పాండ్ అవుతుండొచ్చు, లేదా ఆమె ప్లేస్ లో ఉన్న ఇంకొక ఉమెన్ అయినా ఎట్లా, బిలీవింగ్ ఉమెన్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది? ఉమెన్ చెప్పాలి. అంతకంటే ముందు ఇంకొకటి జరుగుతుంది. అదే సరి చేసుకోవడము, అదంత తొందరగా జరగదని చెప్తున్నా. అదంత ఈజీగా జరగదు అని చెప్తున్నాను. ఎందుకు కష్టంగా అనిపిస్తుంది. అక్క చెప్పినట్టుగా అదంతా జరిగే కంటే ముందు ఏం స్టార్ట్ అవుతుంది అంటే ఏడుపు స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకు అందరిలోని నేను కరెక్ట్ చేయబడ్డాను అనే దానికి ముందు బాధ అనిపిస్తుంది, అవునా? ఏడుస్తూ ఉండొచ్చు, ఇంకా ఏం చేస్తారు. సో మరి కూడా పాపం అట్లా బాధపడుతుండొచ్చు. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మెస్సియాకి చెప్పినట్టు
అసలు ఎవ్వరు నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నా? నేను ఒక్కదాన్నే కూర్చొని తింటాను ఇదంతా? అందరి కోసమే కదా నేను చేస్తున్నాను. యేసు ప్రభువారు కూడా చివరికి నన్ను అర్థం చేసుకోవట్లేదు. సరే, నన్ను అర్థం చేసుకోకపోతే అర్థం చేసుకోపోయారు, ఆ మరియ చేసేదాన్ని మనం మెచ్చుకుంటున్నాడు మళ్ళీ. అసలు ఒక్క మాటేనా లేదు. పాప మరియ అట్లాంటిది కాదేమో చెప్తున్నా మామూలుగా. ఎవరైనా స్త్రీలు, బిలీవింగ్ ఉమెన్ ఎవరైనా ఉంటే అట్లా ఉండొచ్చు ఏమన్నా. ఆ మార్త కానీ మార్త ఏం చేసి ఉండాలి అంటే, నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ అంత ఈజీ కాదు కరెక్షన్ తీసుకోవడం అని చెప్తున్నాను. ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ. ఆమె ఏం చేసి ఉండొచ్చు అంటే, ఏం చెయ్యాలి అని అంటే యాక్చువల్లీ ఆ మరియను నిందించడం మానేసి, యేసు ప్రభువుని నిందించడం మానేసి, ఆమె విస్తారమైన పనులన్నీ పక్కన పెట్టి టీచబుల్ హార్ట్ తోటి, అంటే సరి చేస్తున్నప్పుడు, దిద్దుకోమని చెప్తున్నప్పుడు ఒక విషయాన్ని సరి చేయబడడానికి, మనసు మార్చుకోవడానికి, సరి చేసుకోవడానికి ఇష్టమైన మనసుతోటి యేసు ప్రభువారి మాటలు వినడం కోసం వచ్చి మరియతో పాటు కూర్చోవాలి. అయితే ఇదంతా నేను మాటల్లో చెప్పినంత తేలిగ్గా అయిపోదు. నువ్వు మార్త ఉన్న స్థితిలో ఉండి మరియ ఉన్న స్థితికి రావాలని ఇష్టపడుతుంటే, ముందు నువ్వు చేయాల్సిన పని, ప్రభుతో నువ్వు కన్సిస్టెంట్ గా సమయం గడపలేకపోయిన విషయాన్ని బట్టి పక్కన వాళ్ళని నిందించడం మానేయాలన్నమాట. పక్కన వారిని నిందించడం మానేయాలి ఫస్ట్. చాలా మంది చేసేది ఇదే. ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నారు బ్రదర్? నా భార్య బ్రదర్ అసలు లెగుస్తానే పని చెప్తానే లేపుతున్నాను. అక్కడ పోయిరా, ఇక్కడ పోయిరా, అది చేయి, ఇది చేయి చెప్తూనే ఉంటుంది ఏదో పని. అందుకే నేను బైబిల్ చదవలేకపోతున్నాను అసలు. లేకపోతేనా మరి భార్య, నా భర్త అస్సలు యువతల పుల్ల అవతల పెట్టాడు బ్రదర్. ఇంటి పని, పిల్లల పని అన్నీ నేనే చేసుకోవాలి. అవన్నీ చేసుకునేసరికి నా పని అంతా నాకు అసలు ఓపిక ఉండట్లేదు, ఇంట్రెస్ట్ ఉండట్లేదు, టైం అసలే ఉండట్లేదు. అందుకే నేను బైబిల్ చదవలేకపోతున్నాను. పిల్లలు అనేది ఇక రెగ్యులర్ గా ఉండే కంప్లైంటే. ఏ చిన్నదన్నా వాళ్ళ మీద దోసేయడం. ఇక వాళ్ళ వల్లే అసలు మేము నిలకడకు కూర్చోలేకపోతున్నాం, నిలబడలేకపోతున్నాం, అసలు ఇక గాలి కూడా పీల్చుకోలేకపోతున్నాం అన్నట్టు చెప్తారనమాట. వాళ్ళే పాపం అమాయకులు. రోజు ఒక్క 10 సంవత్సరాలు ఆగండి, ఒక్క 10 సంవత్సరాలు ఆగితే అప్పుడు తెలుస్తుంది అనమాట. ఏం తెలుస్తుంది? ఊరికే అననీయరు పిల్లలు. నువ్వు నిజంగా టైం తీసుకోవాలనుకుంటే డాడీ పొద్దునే లేచి కూర్చొని చేయొచ్చు, మొత్తం ఇక జీవితం మొత్తం ఇక మా కోసమే అన్నట్టు మా మీదనే చెప్తున్నావు ఏంటి అని నిలదీస్తారు మీ పిల్లలు మిమ్మల్ని ఒక 10 సంవత్సరాలు ఆగితే. ఇప్పుడు చిన్నగా ఉన్నారు, ఏం మాట్లాడతలేదు కాబట్టి మీరు ఏం చెప్పినా అదే నడుస్తుంది కదా. నేను వంక పిల్లల్ని చూపిస్తున్న వాళ్ళ సంగతి చెప్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. యథార్థంగా ఉన్న పరిస్థితులు షేర్ చేస్తున్న వాళ్ళ సంగతి కాదు. బైబిల్ చదవడం లాంటి ప్రాముఖ్యమైన సంగతులు పిల్లల ద్వారా వల్లనే చేయలేకపోతున్నామని ఎవరైతే సాకు చెప్తుంటారో వాళ్ళ గురించి మాత్రమే ఈ మాటలన్నీ వాళ్ళకే వర్తిస్తాయి. చాలా మంది ఇట్లాంటి కంప్లైంట్స్ అన్ని పక్కన వాళ్ళ మీద వేసేస్తూ ఉంటారు అనమాట. బైబిల్ చదవలేకపోతున్నందుకు కారణాలు. రూమ్స్ లో ఉన్న వాళ్ళు కూడా తోటి వాళ్ళు సపోర్టివ్ గా లేరని, డిస్టర్బ్ చేస్తున్నారని ఏవేవో చెప్తా ఉంటారు. ఇవన్నీ కాదు, చదవలేదు తప్పెవరిది? నీదే. అది ఒప్పుకొని నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు సరి చేసుకొని డిసిప్లైన్డ్ గా దేవునితో సమయాన్ని గడపడానికి నువ్వు సమయం తీసుకుంటానని సమర్పించుకుంటే మంచిది. అంత మాత్రమే కాదు, నీ స్కెడ్యూల్లో ఎప్పుడు ఎంత సమయం నువ్వు నీ ప్రభుత్వ వ్యక్తిగతంగా గడపాలనుకుంటున్నావో ఈ దినమే ఇప్పుడే తీర్మానించుకో. నాకు టైం లేదండి అంటారా? ఒక చిన్న సలహా, ఒక బటన్ని రోజుకు ఒకసారి వాడటం వల్ల మీకు కొంచెం సమయము సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏంటా బటన్? ఫోన్ పక్కనే ఉండే స్విచ్ ఆఫ్ బటన్ అనమాట, పవర్ ఆఫ్ బటన్. మీరు ఫోన్ పట్టుకున్నప్పుడు బైబిల్ చదవాలని మీకు గుర్తొస్తుంది. నేను చెప్తున్నాను కదా, ఇదే ప్రవచనం. మీకు గుర్తొస్తుంది. గుర్తురాగానే ఏం చేయాలి? మీరు పవర్ ఆఫ్ బటన్ నొక్కి పక్కన పెట్టి బైబిల్ పట్టుకొని చదువుకోవాలి. బోల్డ్ అంత సమయం వస్తుంది. సమయం లేకపోవడం అని చిన్న సలహా, అందరికీ వర్తించకపోవచ్చు. సరే, ఇక రెండవ విషయము చాలా ప్రాక్టికల్ విషయం. మీరు క్రమంగా రోజు కొంత సమయం తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. అయితే మొదలు పెట్టడమే ఎట్లా మొదలు పెట్టకూడదు అంటే, నేను ఈ రోజు నుంచి 1 గంట సేపు దేవునితోటి సమయం గడుపుతానని మొదలు పెట్టద్దు. ఎందుకు? ఆ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ గురించి ఒక మీమ్ షేర్ చేస్తారు కదా, అట్లా అవుతుంది అనమాట కథ. ఏంటది? January 1
జనవరి 2, జనవరి 3, జనవరి 4 వాడు ఎక్సర్సైజ్ చేయాలని అనుకుంటాడు. ఫస్ట్ రోజు చేసి మంచి ఉత్సాహంగా పుషప్ చేస్తుంటాడు. జనవరి 2 కొంచెం నీరసంగా చేస్తుంటాడు. జనవరి 3 కొంచెం లెగవడానికి ఇబ్బంది పడుతుంటాడు, ఇట్లా ఒక పక్క లేస్తుంటాడు. జనవరి 4 ముసుగుదని ఎదురబోతుంటాడు ఇక. సో అట్లా మన రెజల్యూషన్స్ ఉండకూడదు కదా. అట్లా ఉండకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? మోర్ ప్రాక్టికల్ గా, రియలిస్టిక్ గా ఉండాలి కదా. సో ముందే ఒక గంట 2 గంటలు నేను సమయం గడుపుతానని పెట్టుకోకుండా అట్లా పెట్టుకుంటే ఏమవుతుంది? నువ్వు ఫెయిల్ అవుతావు ఆబ్వియస్లీ. ఎందుకు? నీకు ఆ డిసిప్లిన్ ముందు నుంచి లేదు కదా. సో నువ్వు ఆ గంట సేపు ఇవ్వలేకపోయిన ప్రతిసారి అదొక డిసప్పాయింట్మెంట్, అదొక డిస్కరేజ్మెంట్. నేను చేయలేకపోతున్నాను అని. అండ్ 2-3 రోజులకి మొత్తానికి ఏమవుతుంది? ముసుదని నిద్రపోవడమే ఉంటుంది, ఇంకేముండదు. అందుకనే రియలిస్టిక్ గా, ప్రాక్టికల్ గా ఒక 20 నిమిషాలు ఖచ్చితంగా దేవుడితో సమయం గడుపుతానని పెట్టుకోండి. మీకు సమయం ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, ఇంకొంచెంసేపు పొడిగించుకోవచ్చు మీకు టైం ఉంటే కనుక. కానీ ఏ రోజైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఆ 20 నిమిషాలు మాత్రము ఖచ్చితంగా దేవునితో వ్యక్తిగతంగా సమయం గడపడానికి సమర్పించుకోవాలి. ఇక రెండవది, మనం చదువుతున్నది మనకు అర్థం కాకపోవడం వల్ల కూడా చాలా డిమోటివేటింగ్ గా ఉంటది. ఇప్పుడు రీసెంట్ గా చదువుతున్న పారబుల్స్ ఉన్నాయి కదా, ఆ పారబుల్స్ దాని భావం అర్థం కావాలంటే ఏం చేయాలంటే మీరు స్టడీ బైబిల్స్ కూడా వాడుతూ ఉండాలి. అందుకే నేను ఈ సంవత్సరం ఏం చేశాను, ఒక స్టడీ బైబిల్ మీ అందరికీ పరిచయం చేశాను. తెలుగులో నాకు తెలిసినటువంటి అంత మట్టుకు అంతకంటే మంచి స్టడీ బైబిల్ తెలుగులో లేదు అసలు. మీకు కావాలంటే హార్డ్ కాపీస్ కూడా దొరుకుతాయి. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు, హైదరాబాద్ నుంచి తెప్పించమన్నప్పుడు తెప్పిస్తాను నేను. బాగుంటుంది హార్డ్ కాపీ. పైన బైబిల్ వర్సెస్ ఉంటాయి వాడుక భాషలో, కిందేమో నోట్స్ ఉంటుంది. మీకు ఫోన్లో వాడటం ఇబ్బంది అవుతుంది అని అంటే స్టడీ బైబిల్ వాడుతూ ఉంటే ఈ 2 days లో, నిన్న మొన్న యేసుప్రభు వారు పారబుల్స్ గురించి మనం మాథ్యూలో చదువుతున్నాం కదా, అవి ఒక్కసారి స్టడీ బైబిల్లో చదివి చూడండి ఎంత ఎన్లైటనింగ్ గా ఉంటుందో. అరే ఇంత గొప్ప సత్యాన్ని చెప్తున్నారు ఆయన ఈ పారబుల్ ద్వారా అని అనిపిస్తుంది. అసలు ఆ రాజు, ఆ దాసులు, ఆ వెళ్ళేవాళ్ళు, వాళ్ళందరూ ఎవరెవరిని సూచిస్తూ ఉన్నారు, అది ప్రవచనాత్మకంగా కూడా యేసుప్రభు ఏదో చెప్తున్నారు, అది నెరవేరింది, ఎప్పుడు నెరవేరింది, ఈ సంగతులన్నీ మీరు అర్థం చేసుకుంటూ ఉంటే అది ఎంకరేజింగ్ గా, మోటివేటింగ్ గా ఉంటది. ఇంకా చదవాలి అని అనిపిస్తుంది. ఊరికే మొక్కుబడిగా చదివేసి ఏమీ అర్థం కాకుండా ఉంటే చాలా బోరింగ్ గా, డిమోటివేటింగ్ గా ఉంటుంది అనమాట మన బైబిల్ రీడింగ్ అనేది. అర్థమైందా? సో ఖచ్చితంగా స్టడీ బైబిల్స్ కూడా వాడడము అలవాటు చేసుకోండి అని నేనే కావాలని ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇట్ విల్ బి మోటివేటింగ్. కొంచెం మీరు అర్థం చేసుకుంటూ వెళ్తే ఇంకా బాగుంటుంది. లక్ష్యం ఒకటే, మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించడం కోసం, ఆయన మాటలు వినడం కోసం, ప్రార్థన కోసం కొంత సమయము తీసుకోవాలి. వాక్యాన్ని కంటత చేయడం కూడా అలవాటు చేసుకోవాలి. దానికి కార్డ్స్ వాడడము మంచి మెథడ్ అని చాలా మంది సజెస్ట్ చేస్తుంటే విన్నాను నేను. కార్డు మీద ఒక పక్క వచనం రాసుకోవాలి, ఇంకో పక్క ఆ వాక్యం వచనం అంతా రాసుకోవాలి. ఒక పక్క రిఫరెన్స్, ఇంకో పక్క వాక్యం అంతా రాసుకోవాలి. అట్లా ఒక 4-5 కార్డ్స్ పెట్టుకోండి ఒక మంత్ కి. పెట్టుకొని అన్ని రిఫరెన్స్లు ఉన్న సైట్స్ అన్ని ఒక సైడ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఫస్ట్ రోజు బై హార్ట్ చేయడానికి ట్రై చేయాలి, కొంచెం టైం తీసుకొని. సెకండ్ డే మళ్ళీ ట్రై చేయాలి, థర్డ్ డే ట్రై చేయాలి. ఒక 4-5 days అయినాక కొన్ని వాక్య భాగాలు వచ్చేస్తాయి కదా కంటత. అప్పుడు ఏం చేయాలి, అటు సైడ్ టర్న్ చేయకుండా జస్ట్ రిఫరెన్స్ చూస్తూ మనం రివైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఒక కార్డ్ తర్వాత ఒక కార్డ్ తీసుకుంటూ రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అవి వాటిని షఫిల్ చేసి చూడాలి. అట్లా ఒక 1 month చేస్తారు అనుకోండి, వచ్చేస్తాయి కదా కంటత. గుర్తు రాలేదు మధ్యలో, ఇటు తిప్పితే వాక్యం కనబడుతుంది, చూసుకోవచ్చు ఒకసారి, మళ్ళీ ఒక 2-3 సార్లు చదువుకోవచ్చు. సో యూజింగ్ కార్డ్స్, వర్సెస్ ని మెమరైజ్ చేయడానికి కార్డ్స్ యూజ్ చేయడం అనేది చాలా మంచి పద్ధతి అని చాలా మంది చెప్తా ఉంటారు. ఆడియో బైబిల్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు దాకా కొంచెం ఇర్రెగ్యులర్ గా బైబిల్ చదివిన వాళ్ళకి చెప్తున్న మాట, ఇక నుంచి చదివినా కానీ నష్టమేం లేదు. ఎందుకు? ఇప్పటి వరకు కొంచెం క్రమశిక్షణ లేకుండా ఒకరోజు చదివి ఒకరోజు మానేసి అట్లా మీరు ఎవరైనా ఇండిసిప్లిన్డ్ ఉన్నా మరి ఏం పర్లేదు. ఇదే తరుణం, చాలా మంచి తరుణం. మంచిది కూడా కాదు, చాలా చాలా మంచి తరుణం. చక్కగా మీ ప్రభువుకు మీరు తీర్మానించుకోండి. చివరిగా ఇంకొక విషయము, మరియ యేసు పాదాల చెంత కూర్చోడానికి తీర్మానించుకుంది. దాని నుంచి మనం నేర్చుకుంటున్న పాఠము, దీన్ని ఎక్సర్సైజ్ చేయడం, ప్రాక్టీస్ చేసే దగ్గరకు వచ్చేసరికి మనము ఏదో ఇది మన లైఫ్ టైంలో ఒక్కసారి చేసి అయిపోయింది అని అనుకునేది కాదు. ఇది ఎప్పుడు చేయాలి, ఎన్నిసార్లు చేయాలి? ప్రతిరోజు చేయాల్సిన పని. ఎవ్రీ డే యూ హ్యావ్ టు చూస్ టు సెట్ అట్ ద ఫీట్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ లిసన్ టు హిమ్. ప్రతిరోజు ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వినడానికి, ప్రార్థనలో ఆయన సమయం గడపడానికి ప్రతిరోజు నిశ్చయించుకోవాలి. సో ప్రతిరోజు నిశ్చయించుకోగలిగేంత స్ట్రాంగ్ గా చేసుకోండి మీ తీర్మానం. ఎందుకు?
ఈ రోజు తీర్మానం చేసి తెల్లారు లేస్తే మర్చిపోతాం మనం. దాన్ని ఏమంటారు, ఎంత ఎంత వీక్ కదా మనం అసలు. ఈ రోజే తీర్మానం చేస్తాము, తెల్లారికి మర్చిపోతాం. అట్లా ఉండకూడదు మనం కదా. మన ప్రభుత్వం మనం చేసుకున్నటువంటి కమిట్మెంట్ మన లైఫ్ టైం పాటు ఎవ్రీ డే సాధ్యమైనంత వరకు ఎప్పుడు ఎక్కడ ఏ విషయాలను రాజీ పడకుండా ప్రతిరోజు మన ప్రభుత్వం సమయం గడపడానికి తీర్మానించుకోవడం కోసం మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, అవసరమైన ఈ ఒక్క పని చేయడం కోసం అనవసరమైన చాలా పనులకు మనం ఏం చెప్పాలి, నో అని చెప్పాల్సి వస్తుంది కదా. అవసరమైన ఈ ఒక్క పని క్రమంగా చేయడం కోసం అనవసరమైన చాలా పనులకు ఏం చెప్పాలి, నో చెప్పడం మనము నేర్చుకోవాలి. యేసును వెంబడించి వారు చేయాల్సిన అవసరమైన పని ఒక్కటే, ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాటలు వినడం. అలా చేయడం వల్ల, కన్సిస్టెంట్ గా చేయడం వల్ల దేవునితో నీ సంబంధము, నీ పొరుగువారితో నీ సంబంధము దేవుడు ఆశించిన విధంగా మారుతుంది, వృద్ధి చెందుతుంది. ఇలా చేయడం నీకు ఎంతో దీవెనకరమని, ఆశీర్వాదకరమని నీకు అర్థమైతే ఆ పని చేయడం కొరకు తీర్మానించుకోవాలి. దానికోసం ఏం త్యాగం చేయాల్సి వచ్చినా ఇష్టపడాలి, ఎందుకంటే ఇదే ఉత్తమమైనది అని యేసుప్రభువు చెప్తున్నారు. ద గుడ్ పాత్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో, ఉత్తమమైనది అనే మాట. ఈ ఉత్తమమైన పని, ఈ అవసరమైన ఈ ఒక్క పని చేయడానికి మనం అందరము మనల్ని మనము తీర్మానం చేసుకుందాము. దయచేసి ప్రార్థనలో కొంత సమయం గడుపుతాం.